అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో చాలా లోతుగా పాతుకుపోయిన ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే బాల కార్మిక వ్యవస్థ. దీని వెనకున్న చట్టాలేంటి, వాటిలో ఉన్న లోపాలేంటి, ఇంకా ఎంతోమంది పిల్లల జీవితాలని ఇది ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా చూద్దాం. సరే, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ప్రతిరోజూ ఎన్నో వస్తువులు వాడుతుంటాం కదా, కానీ వాటిని తయారుచేసే చేతులు ఎవరివి అని ఎప్పుడైనా మనకనిపించిందా? చూడ్డానికి చాలా చిన్న ప్రశ్నలా అనిపించినా దీని వెనుకే భారతదేశంలోని ఒక పెద్ద చేదు నిజం దాగుంది. నిజం చెప్పాలంటే లక్షలాది మంది పిల్లలు ఎన్నో పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ చూడండి, కొన్ని ప్రాంతాలైతే కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలకు అడ్డాగా మారిపోయాయి. ఉదాహరణకు శివకాశి తీసుకోండి. మన దేశంలో తయారయ్యే అగ్గిపెట్టెల్లో దాదాపు 70% అక్కడే తయారవుతాయి. అంటే అర్థం చేసుకోండి, ఒక్క శివకాశీలోనే వేలాది మంది పిల్లలు ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో తమ బాల్యాన్నే ఎలా కోల్పోతున్నారో. మరి ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ఏర్పాట్లున్నాయి? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం మన భారత రాజ్యాంగం వేసిన పునాది గురించి తెలుసుకోవాలి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 24 ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే 14 వయసున్న ఏ చిన్నారిని కూడా ఫ్యాక్టరీల్లోగాని గనుల్లోగాని అసలు ఏ ప్రమాదకరమైన పనులోనూ పెట్టకూడదని. ఇది పిల్లల హక్కుల విషయంలో ఒక మూలస్తంభం లాంటిదన్నమాట. అయితే ఈ ఆర్టికల్ 24 ఒక్కటే కాదు, దీనికి తోడుగా మరికొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. వెట్టి చాకిరి నుంచి రక్షణ, ఉచిత విద్య లాంటివి. ఇవన్నీ కలిసి పిల్లల భవిష్యత్తుకు ఒక రాజ్యాంగపరమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. సరే, రాజ్యాంగంలో హామీ ఇవ్వడం బావుంది, కాని దాన్ని నిజ జీవితంలో అంటే క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే దానికి తగ్గట్టుగా బలమైన చట్టాలు కావాలిగదా. మరి ఆ చట్టాలు ఎలా వచ్చాయో, ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణంలో మొదటి అడుగు 1979లో పడింది. అప్పుడు గురుపాదస్వామి కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. దాని సిఫార్సుల ఆధారంగానే 1986లో బాల కార్మిక చట్టం అమల్లోకొచ్చింది. చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక సరైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి. 1986 చట్టం ఒక మంచి ప్రారంభమే, కాదనలేం. కాని 2016లో వచ్చిన సవరణ మాత్రం ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఆ మార్పు ఏంటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, పాత చట్టం కొన్ని ప్రమాదకరమైన పనుల్లో మాత్రమే పిల్లల్ని నిషేధించింది. కాని కొత్త చట్టం అలా కాదు. 14 ఏళ్లలోపు పిల్లలు ఏ పని చేయడానికైనా పూర్తిగా తడ విధించింది. అంతేనా, శిక్షలు కూడా కఠినతరమయ్యాయి. రక్షించిన పిల్లల పునరావాసం కోసం ఒక ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు. అంటే కేవలం కంట్రోల్ చేయడం కాదు, సమస్యను మొత్తం నిర్మూలించాలి అనే దిశగా ఇది ఒక పెద్ద అడుగు. మరి ఇంత బలమైన చట్టాలు వచ్చాక గ్రౌండ్ లెవెల్లో అసలు పోరాటం ఎలా సాగుతోంది? ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోజుల్లో టెక్నాలజీ లేకుండా ఏదీ జరగట్లేదు కదా. ఈ చట్టాలను పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వం కూడా టెక్నాలజీని వాడుకుంటోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2017లో లాంచ్ చేసిన ఈ పెన్సిల్ పోర్టల్. ఇది బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక డిజిటల్ కమాండ్ సెంటర్లా పనిచేస్తుందన్నమాట. సో ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుందంటే ఇందులో 5 ముఖ్యమైన భాగాలున్నాయి. ఎవరైనా సరే బాలకార్మికుల గురించి ఫిర్యాదు చేయొచ్చు, రక్షించిన పిల్లల పరిస్థితి ఏంటి అని ట్రాక్ చేయొచ్చు. అలాగే వేర్వేరు ప్రభుత్వ శాఖలన్నీ ఒకే చోట కలిసి పనిచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల సమస్యను అక్కడొకటి ఇక్కడొకటిగా కాకుండా ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఎదుర్కోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకవైపుంటే మరోవైపు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా పనులు జరుగుతున్నాయి. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, ఆపరేషన్ స్మైల్ లాంటి కార్యక్రమాలు నేరుగా పిల్లల్ని దోపిడీ నుంచి కాపాడి వాళ్లకొక కొత్త భవిష్యత్తును ఇస్తున్నాయి. అయితే ఈ పోరాటమంతా కేవలం ప్రభుత్వమే చేయడం లేదు. వాళ్లకు తోడుగా మార్పు కోసం నిరంతరం పోరాడే ఎంతోమంది కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలున్నాయి. వాళ్ల పాత్ర కూడా చాలా ముఖ్యం. అలాంటి వాళ్లలో మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన పేరు కైలాష్ సత్యార్థి. ఈయన బచ్పన్ బచావో ఆందోళన్ అంటే బాల్యాన్ని కాపాడే ఉద్యమం వ్యవస్థాపకులు. ఆయన కొన్ని దశాబ్దాలుగా పిల్లల కోసం పోరాడుతున్నారు. ఆయన కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొచ్చింది 2014లో. అప్పుడు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డుతో ఈ సమస్య ఎంత తీవ్రమైందో ప్రపంచం మొత్తం మరోసారి గుర్తించింది. కైలాష్ సత్యార్థి గారితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి శాంతా సిన్హా గారు. ఈవిడ స్థాపించిన ఎంవి ఫౌండేషన్ ఏం చేస్తుందంటే
బడి మానేసిన పిల్లల్ని, పనిలో ఉన్న పిల్లల్ని గుర్తించి వాళ్లని తిరిగి స్కూళ్లలో చేర్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఆవిడ నమ్మే సిద్ధాంతమేంటంటే బాల కార్మిక వ్యవస్థకు అసలు మూలం చదువు లేకపోవడమే అని. పిల్లల్ని పని నుంచి బడికి పంపాలనే లక్ష్యంతో ఆవిడ చేసిన అద్భుతమైన సేవకు గుర్తింపుగా 2003లో ఆసియా నోబెల్ బహుమతిగా పిలిచే రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. చూశారు కదా, ఇంత బలమైన చట్టాలున్నాయి. కైలాస్ సత్యార్థి, శాంతా సిన్హా లాంటి గొప్ప కార్యకర్తలున్నారు. అయినప్పటికీ ఈ పోరాటం ఇంకా అయిపోలేదు. మనం చాలా దూరం వచ్చాం, కాని ఇంకా ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. సో ఇప్పటిదాకా మనం ఏం చూశాం? ఒకవైపు పరిశ్రమల్లో లోతుగా వేళ్లునుకుపోయిన సమస్య, మరోవైపు దాన్ని ఎదుర్కోడానికి కట్టిన చట్టపరమైన కోట, ఇంకోవైపు మార్పు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలు. ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి. అన్నీ బానే ఉన్నాయి. బలమైన చట్టాలు, టెక్నాలజీ, గొప్ప కార్యకర్తలు, ఇలా అన్నీ ఉన్నా భారతదేశంలో ప్రతి బిడ్డకు తన బాల్యాన్ని తాను ఆస్వాదించేలా చేయడంలో మనల్ని ఇంకా ఆపుతున్న ఆ చివరి అడ్డంకి ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.